హలో నమస్తే ఆదాబ్ సైనింగ్ ఇన్ ఫనీ క్వీన్. సో గైస్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియోలో ఏంటి అంటే యుఎస్కి వచ్చిన తర్వాత ఫుడ్ ఐటమ్స్, ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ మనం చాలా అంటే చాలా మిస్ అవుతాం. ఈవెన్ అసలు ఇండియా ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఎన్నో లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి మైండ్లో రైజ్ అవుతాయి. సో ఇండియన్ ఫుడ్ యుఎస్ఏలో ఎక్కడ దొరుకుతుంది అనేది ఈ వీడియో. సో అసలు ఎక్కడ దొరుకుతుంది మీకు తెలియాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి. సో లెట్స్ గెట్ టు ద వీడియో. ఇంకెందుకు ఆలస్యం, మీరు వీడియో అంతా చూసేసి కింద కమెంట్స్లో మీరేమనుకుంటున్నారో, ఎలాంటి వీడియోస్ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే అలాంటి మరి కొత్త వీడియోస్తో మీకు నచ్చినట్టు నేను చేస్తాను. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. సో గైస్, ఏంటి బ్లాక్ గా ఉంది అని చూస్తున్నారా? సో ఇదైతే మీకు వెంటనే రివీల్ చేయకుండా స్మెల్గా రివీల్ చేద్దామని అలా బ్లాక్ గా పెట్టా. సో ఇట్స్ పటేల్ బ్రదర్స్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆ స్టోర్ లో మనకి ఇండియన్ ఫుడ్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా పటేల్ బ్రదర్స్ లో దొరుకుతుంది. ఇండియా నుండి యుఎస్ వచ్చే వాళ్ళు కంపల్సరీ థింక్ చేసేది ఇండియన్ ఫుడ్ దొరకదేమో, మమ్మీ వాళ్ళ ఫుడ్ మిస్ అవుతాము, ఆ ఇంగ్రీడియంట్స్ దొరకవేమో, పోనీ మనం చేసుకుందామన్న ఇండియన్ ఇంగ్రీడియంట్స్ దొరకవేమో, యూట్యూబ్ లో నుండి ట్రై చేద్దామని చాలా అంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. సో ఇండియాలో ఉండి యుఎస్ వచ్చి ఫుడ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి పటేల్ బ్రదర్స్ అని ఒక స్టోర్ అయితే ఉంటుంది, అది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఐటమ్, ఇండియాలో మనం తినే ఎవ్రీ ఐటమ్ కూడా మనకి పటేల్ బ్రదర్స్లో ఇక్కడ లైఫ్ స్టైల్కి తగ్గ ప్రైస్లోనే దొరుకుతాయి. సో మీరు గ్రోసరీస్కి కానీ, ఫ్రూట్స్ తినే వాళ్ళ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్, ఎవ్రీ వెజిటేబుల్ దొరుకుతుంది. అండ్ స్నాక్స్, ఇండియన్ స్నాక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి పటేల్ బ్రదర్స్లో. ప్రతి ఒక్క ఐటమ్, ఈవెన్ అలోవేరా, అల్లం అండ్ స్వీట్ పొటాటో ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇండియన్ స్నాక్స్తో సహా అన్నీ దొరుకుతాయి. మీకు ఈ వీడియోలో ఓవరాల్ అన్ని దొరికే ఐటమ్స్ అన్నీ నేను కవర్ చేశాను. ఇంకేమైనా ఐటమ్స్ మిస్ అయితే నెక్స్ట్ టైం కంపల్సరీ మీకు చెప్తాను, అంటే లైక్ వీడియో చేసి పెడతాను. ప్రెసెంట్ అయితే నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నా. ఆనియన్, స్వీట్ పొటాటోస్, వెజిటేబుల్స్, రాడిష్, కుకుంబర్ అండ్ ఇండియన్ స్నాక్స్ అయితే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. మనం ఇండియాలో యూజువల్గా షాప్కి వెళ్ళినప్పుడు హాట్, స్వీట్ అండ్ మిక్చర్ అలాంటి ఐటమ్స్ చాలానే తింటూ ఉంటాం కదా, లైక్ రైస్లో నంచుకోవడానికి కానీ ఆర్ ఈవినింగ్ తినడానికి కానీ చాలా స్నాక్ ఐటమ్స్ ఇండియాలో మన పేరెంట్స్ అయితే తెస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ఈ పటేల్ బ్రదర్స్లో అవైలబుల్గానే ఉంటాయి. బూందీ అండ్ పప్పులు, లైక్ దోశ పిండి వేసుకునేది, ఇడ్లీ పిండి వేసుకునేది, కావాలంటే ఇన్స్టంట్ బ్యాటర్స్ కావాలన్నా అవి దొరుకుతాయి. అండ్ ఇవన్నీ ఆనియన్వి, కాడలు, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. యూఎస్ వచ్చే వాళ్ళు టెన్షన్ పడతారు అనమాట. ఈవెన్ స్టూడెంట్స్కి లేకపోయినా పేరెంట్స్ అయినా మా వాడు ఎట్లా తింటాడు, మా పాప ఎట్లా తింటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అస్సలు అలాంటి బెంగ అవసరమే లేదు, ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఈవెన్ పికిల్స్తో సహా ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటుంది. కోకోనట్, కొబ్బరికాయతో సహా అవైలబుల్లో ఉంటుంది. బొబ్బట్లు, చపాతీ, ఇన్స్టెంట్ చపాతీ, రోటీస్, టార్టిలోస్, ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఉంటుంది. లస్సీ, మ్యాంగో లస్సీ ఉంటుంది, స్ట్రాబెర్రీ, ఈవెన్ మీరు ఫ్లేవర్స్లో ఇక్కడ ఇంకా ఎక్కువ ఫ్లేవర్స్లో తాగొచ్చు. అండ్ పెరుగు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి.
ఎలాంటి ఫుడ్ ఐటమ్ కావాలన్నా స్వీట్స్, హాట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. అసలు మీరైతే బెంగపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇండియన్ ప్రైస్ కన్నా ఇక్కడ యుఎస్ లో ఉండే ప్రైస్ కొద్దిగా ఎక్కువ అంతే. బట్ కాస్ట్ గురించి కాకుండా థింగ్స్ అవైలబుల్లో ఉంటాయా అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉంటాయి. అంతెందుకు, మా రూమ్లో నిన్న వినాయక చవితి కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. వినాయక చవితికి పెట్టే ప్రతి ఒక్క ఫ్లవర్, ఫ్రూట్ అండ్ లీవ్స్, 21 టైప్స్ ఆఫ్ లీవ్స్ పెడతారు కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్లో మాకు దొరికాయి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అది మీరు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసుంటే మీకు అర్థమయ్యేది. ఒకవేళ చూడకపోయి ఉంటే ఇంకా ఫ్యూచర్లో జరిగే అప్డేట్స్ అని తెలుసుకోవాలని ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా లింక్ కూడా మెన్షన్ చేశాను. ప్లీజ్ గో అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇక్కడైతే ఈ వీడియోలో మీకు పటేల్ బ్రదర్స్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ని నేను ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేసిన. పెరుగు, పాలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతాయి. బ్రెడ్, ఆఖరికి మనం తినే గ్రౌండ్ నట్ మళ్ళీ లడ్డు టైప్లో ఉండలు ఉంటాయి కదా, అవి కూడా దొరుకుతాయి. సో ఎవ్రీథింగ్, రైస్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్, మైదా, ఆయిల్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. పేస్ట్, బ్రష్, ఈవెన్ మెహందీ కూడా ఇక్కడ దొరుకుతుంది. సో మీరైతే ఇండియాలో ఉండి ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అండ్ ఫుడ్ గురించి అయితే అస్సలు బెంగపడక్కర్లా. మీకు వంట వచ్చి ఉన్న యూట్యూబ్ చూసి చేయగలను అనుకున్నా సరిపోతుంది. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. కారం, ఉప్పు, పసుపు, మైదా పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి, ఆయిల్, పప్పుండలు, బూందీ, కార్న్ఫ్లోర్, కార్న్ఫ్లెక్స్, మెహందీ, విగ్రహాలు, ఆకులు, పువ్వులు అన్నీ కూడా పటేల్ బ్రదర్స్లో అవైలబుల్ ఉంటాయి. మీరైతే దేనికి అసలు లోటు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మేమున్న దానికైతే కొద్దిగా దూరమైనా సరే మేము అడిగి పోయి తెచ్చుకుంటాము పటేల్ బ్రదర్స్లో. సో ప్రతి ఒక్కటి అవైలబుల్ అయితే ఉంది. సో మీరైతే దేనికి టెన్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ వాల్మార్ట్ ఈజ్ బెస్ట్ ఫర్ some of the items to take, and market basket is best for fruits. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటాయి. సో అలాంటివి చిన్న వాటి గురించి తెలుసుకొని మీరు ఏదైతే బెస్ట్ ప్రైస్కి దొరుకుతుందో ఇక్కడ అలాంటి స్టోర్స్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. సో వచ్చి ఫుడ్ గురించి ఏదో ఇబ్బంది పడిపోతాము ఇట్లాంటివి అయితే అస్సలు అక్కర్లేదు. ప్రతి ఒక్కటి ఏ స్టేట్కి వెళ్ళినా సరే ఆ స్టేట్కి తగ్గ స్టోర్స్ అనేవి అవైలబుల్లోనే ఉంటాయి. సో అవేంటి అనేది తెలుసుకుని మీరు వెళ్ళి కొనుక్కొని దాన్ని బట్టి మీరు చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా మన థాట్ ప్రాసెస్ బట్టే ఉంటుంది కాబట్టి అంతే, నాట్ మోర్ దాన్ దాట్. మీరైతే వీడియో ఫుల్గా చూడండి. ఇంకా ఏమేమి ఐటమ్స్ ఏంటి అనేది నేను ప్రైస్తో సహా అక్కడ పెట్టాను. ఈవెన్ పానీపూరి కూడా అవైలబుల్లో ఉంది ఇక్కడ. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే పర్టికులర్ పాయింట్స్ కూడా ఉంటాయి పానీపూరి ఫేవరెట్స్కి. సో పానీపూరి కూడా అవైలబుల్లో ఉంటుంది. సో దేనికి అయితే మీరు అస్సలు మళ్ళీ చెప్తున్నా, అస్సలు బెంగపడాల్సిన అవసరం లేదు. మీకు వంట వచ్చినా రాకపోయినా యూ కెన్ సర్వైవ్ హియర్. నేను పక్కా చెప్తాను. అక్కడ ఉండి ఎట్లా సర్వైవ్ అవ్వగలమా అవ్వలేమా అనేది మాత్రం మీరు అనుకోవద్దు. కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటే మీరు ఈజీగా సర్వైవ్ అయితే అవ్వగలరు ఇక్కడ. సో మీరైతే వీడియో మొత్తం చూసి నాకు కమెంట్ సెషన్లో ఎట్లా ఉంది ఏంటి అనేది పక్కా అయితే చెప్పండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. అండ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో నా వీడియో చూసి నన్ను బాగా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. సో వీడియో అంతా చూసి కమెంట్ సెషన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మీకు ఏదైనా నచ్చకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు గివ్ మీ ద ఫీడ్బ్యాక్ ఇన్ కమెంట్ సెషన్. మీరు కమెంట్ సెషన్లో నాకు
చెప్పే ప్రతి ఒక్కటి నేను నోటీస్ చేస్తాను. అండ్ మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో దాని ద్వారా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.
Music. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు? ఇవే తగ్గించుకుంటే మంచిది. సో వీడియో చూసేసారా? మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు ఇంకా పెట్ చేస్తున్నారో అవన్నీ కూడా కమెంట్ బాక్స్ లో ఒక 1 మినిట్ కేటాయించి ఆ కమెంట్ బాక్స్ లో మీరు తెలియజేస్తే మీకు నచ్చిన వీడియోస్ నేనైతే పెట్టడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, సైనింగ్ ఆఫ్, ఫనీ క్వీన్. బై బై.